వెల్కమ్ టు పీడీటీవీ. నిన్నటి రోజున విజయవాడలో ఆవిష్కరించినటువంటి 125 అడుగుల అంబేద్కర్ యొక్క విగ్రహం గురించి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా ఖర్చు పెట్టేశారని, చాలా పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి మళ్ళీ అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు రమేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జగన్ గారు 400 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ అయితే తెలంగాణలో అయితే 150 కోట్లకే అంబేద్కర్ విగ్రహం పూర్తి అయిపోయింది. చాలా తేడా ఉంది, అక్కడికి ఇక్కడికి నిధులు చాలా పక్కదారి పడలి అని చెప్తున్నారు కొంతమంది. ఏమంటారు మీరు? ఈరోజు విజయవాడ సిటీలో విజయవాడ నడిబొడ్డులో ఎంతో గొప్పగా ఎంతో ప్రతిష్టగా చాలా గర్వకారణంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే ఏదైతే తను ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ బొమ్మ నేను విగ్రహాన్ని పెడతానో ఆయన దాన్ని చేసి చూపించి ప్రజలకి బాగా దగ్గరయ్యారు. అది చూసి వారం లేక టీడీపీ పార్టీ చేసే విమర్శే కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ట్రాన్స్పరెంటరీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంటరీగా ఉన్నారు. ఒక ప్రభుత్వంలో ఒక పని చేయాలి అంటే దానికి సంబంధించిన టెండర్స్ రూపంలో కానీ దానికి సంబంధించిన ఎన్ని రకాలుగా నోటిఫికేషన్స్ పెట్టి టెండర్స్ పెట్టి ఆ వర్క్లు చేపిస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కారణం, అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో పెట్టింది 5 ఎకరాలు, విజయవాడలో పెట్టింది 18 ఎకరాలు. ఈ 18 ఎకరాల్లో అంబేద్కర్ బొమ్మ చాలా గొప్పగా డిజైన్ చేసి చుట్టూతో ఫౌంటైన్స్ పెడతాం కానీ ఒక రకరకమైన అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కానీ ప్లస్ అక్కడ ఒక థియేటర్స్ క్రియేట్ చేయడం కానీ ఫుడ్ కోర్ట్స్ పెడతాం కానీ కార్ పార్కింగ్స్ ఇవ్వడం కానీ లేకపోతే చుట్టూతో 2000 మంది నుంచి 10,000 మందికి కన్వర్షన్ హాల్ కడతాం కానీ ఇవన్నీ చాలా బాగా అభివృద్ధి చేసి ప్రజలు చక్కగా చూడటం కోసం ఎంతో గొప్పగా తయారు చేసిన ప్లేస్ అది 18 ఎకరాల్లో. అంటే మీకు పెట్టారని ఈర్ష టీడీపీ వాళ్ళకి. ఆ విగ్రహం పెట్టారు, ఆ విగ్రహం పెడతాం వల్ల బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారని ఈర్షతో వాళ్ళు చేసే విమర్శ కానీ వాళ్ళు చేసే విమర్శ ప్రజలు కూడా తెగ పట్టించుకోరు, మేము కూడా పెద్దగా పట్టించుకోవసరం లేదండి. ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం. రాష్ట్ర నలుమూల నుంచి నిన్న లక్షల మంది జనం వచ్చి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి చక్కగా చూసి ఆనందించి జగన్మోహన్ రెడ్డి గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చేయలేరండి. అది గొప్ప విషయం. అంటే అది గొప్పతనం. అంటే అది ట్రాన్స్పరెంటరీగా చేసే పాలన అంటే అదండి. కొంతమంది విమర్శిస్తున్నారు, అనవసరంగా బొమ్మకి చాలా ఖర్చు పెట్టేశారు అని. దీన్ని ఇంకా వేరే రకంగా ఉపయోగపడితే చాలా ఉపయోగపడేదని కొంతమంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే ఏం లేదండి, వాళ్ళు పెట్టలేదని ఒక రకమైన భావన ఉంది వాళ్ళకి ఎవరైతే ఈ విమర్శించారో వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే మహా ఈర్ష. వాళ్ళకి బడుగులంటే చాలా చిన్న చూపు. ఈ బడుగులందరూ కలిసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తున్నారని వాళ్ళకు ఒక చిన్న కుళ్ళు కుతంత్రమే కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరికీ మంచి జరిగే విషయం, ప్రజలందరూ మంచి కోరుకునే విషయం. చాలా చాలా మంచి కార్యక్రమం. దీని గురించి ప్రతిపక్షాలు ఎన్ని రకాలు చెప్పినా కూడా వాళ్ళు బురద జల్లుతారని మేము వదిలేస్తాం కానీ అది అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. విజయవాడ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా ఉందో విజయవాడ ప్రజల అభిప్రాయం కూడా అట్టాగా ఉందండి. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కాబోయే సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెషలీ ప్రజలందరికీ చెప్పే విన్నపం ఏంటంటే ఈ టైంలో అబద్ధాలు ఆడటానికి, కుళ్ళు రాజకీయాలు చేయటానికి, అనేక రకాలుగా దొంగ హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ర జల్లటానికి రెడీగా ఉంటాడు చంద్రబాబు. ఎంత అడ్డగోలుకైనా సరే తను దిగజారిపోతాడు. దయించి ప్రజలందరూ గమనించండి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకు చెప్తున్నారంటే చెప్పేయన్నీ అబద్ధాలు, చేసేయన్నీ నీచమైన రాజకీయాలు. ఈ నీచమైన రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు ఇవన్నీ కూడా చూసి జనం ఎంతో కాలం ఇసుకుపోయారు అతని గురించి. భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రజలైతే పెద్దగా పట్టించుకోరండి. ఎందుకంటే ఏ మాట కూడా తను నెరవేర్చలా. తన 2014 నుంచి 2019 వరకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చారు ప్రజలకు తెలుసు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఎన్ని రకాలుగా పథకాలు ఇచ్చి ట్రాన్స్పరెంటరీ గవర్నమెంట్ పరిపాలనిస్తుంటే ఇంకా ప్రజలకు ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళకి క్యాండిడేట్లు కూడా దొరకరేమని ఒక భయంతో
వాళ్ళు చేసే అడవడి, వాళ్ళు చేసే మౌత్ ప్రచారం అడ్డగోలుగా ఉంది. ఎంత గ్లోబస్ ప్రచారం చేస్తున్నారంటే అంత గ్లోబస్ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలైతే నమ్మరు. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నామండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన చాలా బాగా మెచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదరణ, జగన్మోహన్ గారు ఇచ్చిన ఈ సంక్షేమం ఎంతో గొప్పగా ఉంది. దీనికన్నా మాకు ఇంకేం కావాలని చెప్పి ప్రజలే డైరెక్ట్ మాకు చెప్తున్నారండి. ఎన్నికల ముందు హడావిడిగా బొమ్మ ఓపెనింగ్ చేసేసారంటూ కొంతమంది అంటున్నారు. నిజంగానే హడావిడి పనులు జరిగినాయా లేకపోతే పూర్తి స్థాయిలో పనులు జరిగినాయి అక్కడ? ఏమండి, ప్రజలంతా తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారో, ఎన్ని నెలల నుంచి కడుతున్నారో తెలియదు. అక్కడ మా రాష్ట్రం, మేము విజయవాడ వాసులు దగ్గరగా 2021-20లో అది 22లో 21లోనే ఎప్పుడు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిరంతరం కడతానే ఉన్నారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది వర్క్. ఏ రోజు కూడా మీకులాగా షో చేసే రాజకీయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరండి. ట్రాన్స్పరెంట్గా తను చెప్పారు, ఇక్కడ విగ్రహాన్ని కడుతున్నాను. అదే ప్లేస్లో మీరు అదే ఈ 18 ఎకరాల్లో టీడీపీ వాళ్ళు సింగపూర్కి దారతత్వం చేశారు. మీరు మర్చిపోయారా ప్రజలారా? పీడబ్ల్యూ గ్రౌండ్స్ని సింగపూర్ ప్రభుత్వానికి దారాదత్తం చేశారు. అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ ల్యాండ్ కాపాడుకొని ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రజలకు కావాల్సిన ఒక మెసేజ్ ఇవ్వటం కోసం తన గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రజలే చెప్తున్నారంట. ఎన్ని గిట్టగా మాట్లాడే మాటలు కానీ మీరు 80% నమ్మొద్దు. నెక్స్ట్, ఎస్పెషలీ రాష్ట్ర ప్రభుత్వం గురించి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూపంలో కానీ, విద్యా రూపంగా కానీ, వైద్య రూపంలో కానీ అనేక రకాలుగా ముందుకెళ్ళింది. అలాగే డెవలప్మెంట్ విషయంలో 100% ముందుకెళ్ళగలుగుతుంది. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కనుక అవకాశం మనకు ఇవ్వగలిగితే ఇంకా మంచి సంక్షేమం చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం మీరు చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో సీ కోస్ట్ ఎక్కువ ఉంది, కోస్టల్ క్యారిడార్ ఎక్కువ ఉంది. ఈ కోస్టల్ క్యారిడార్లో మనకు కావాల్సిన ఏదైతే సీ పోర్ట్స్ అంటే పోర్ట్ డెవలప్ చేయటం కానీ, ఆ పోర్ట్ని అభివృద్ధి చేసి ఏదైతే అది త్వరలో ప్రజలకి అందుబాటులో చేయటం కోసం అనేక రకాల కృషి చేసి ప్రభుత్వం ముందుకెళ్ళి సీ పోర్ట్స్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్, మెడికల్ కాలేజెస్ 16 మెడికల్ కాలేజెస్లో ఆల్రెడీ 5 కాలేజీలు రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ విద్య దాంట్లో చాలామంది మెడికల్ కాలేజ్ పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే విజయవాడ సరౌండింగ్స్లో కానీ, మా రాష్ట్ర సరౌండింగ్స్లో కానీ, మా విజయవాడ అయితే ఈ మధ్య కాలంలో చాలా బాగా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయిందంటే, మాకు వెస్ట్ బైపాస్ వచ్చింది. విజయవాడ సిటీలో 2 ఫ్లైఓవర్లు అతి శరవేగంగా కట్టగలిగారు. అలాగే విజయవాడలో అన్ని డివిజన్స్లో ప్రతి రోడ్డు కూడా డెవలప్ చేశారు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ముందుకి తీసుకెళ్తున్నారు. విజయవాడకి అత్యంత గొప్ప విషయం ఏంటంటే 345 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ కట్టగలిగారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేరు. ఇదే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ జరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు గిట్టక, కొంతమంది బిల్లు అవ్వట్లేదనో లేకపోతే ఇంకోటి అవ్వట్లేదనో వాళ్ళు ఏదో ఇదేయారు. కానీ ప్రజలందరికీ తెలుసు మంచి ఏం జరిగిందో. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో ప్రతిరోజు ప్రజలతో తిరుగుతాం. ప్రజలు చాలా హ్యాపీగా ప్రభుత్వాన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. విజయవాడలో వైసీపీ పార్టీని ఒక్కొక్కరు విడిచి వెళ్ళిపోతున్నారు. పప్పన బావకుమార్ ఎందుకు మొదట అని చెప్తూ ఉన్నారు. ఆయన వెంట కొంతమంది ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? యాక్చువల్గా కొన్ని విషయాలు చెప్పాలంటే, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిలో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మేము కళ్ళ ముందు చూస్తున్నాం, కళ్ళారా చూసాం. బావకుమార్ గారు వెళ్ళిపోయారని, లేకపోతే బావకుమార్ గారు గురించి ఈ మీడియా, ఎల్లో మీడియా చాలా అడ్డగోలుగా విపరీతంగా ఏదో పెద్ద బూస్టింగ్ చేసినాయి. కానీ మేము బావకుమార్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఏరియా మాది. బావకుమార్ గారు పార్టీలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు. తను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలు తన ఇన్ఛార్జి నుంచి తొలగించి చాలా ఉత్సాహవంతంగా ఉంటున్న పార్టీ కార్యక్రమాలు చేయాలంటే దేవినేని నెహ్రూ గారి కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయిని ఎంచుకున్నారు. వాళ్ళ అబ్బాయిని తీసుకున్న కాడి నుంచి పార్టీకి ఎన్ని రకాలుగా బలోపేతం చేయాలో, పార్టీకి ఎన్ని రకాలుగా సర్వీస్ చేయాలో దేవినేని అవినాష్ గారు చేశారు. తను ఇన్ఛార్జిగా పోయిన తర్వాత తనకేదో పదవి రాలేదనో లేకపోతే దాని గురించి పట్టించుకోలేదనో అనే విమర్శే. కానీ కొన్నాళ్ళు వెయిట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. కొన్నాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని ఇంతకాలం ఉన్నారో కొన్నాళ్ళు కూడా వెయిట్ చేస్తే బాగుండేదేమో అనుకున్నాం. కానీ తన చుట్టూతున్న కోటరీని నమ్ముకునో లేదా తన చుట్టూతున్న టీడీపీ కోటరీని నమ్ముకునో తన పార్టీకి దూరం అయ్యాడు. కానీ అతనికి మా పార్టీకి తన పెద్ద భేదాలు అయితే ఏమి లేవండి. తన సొంత లాభం కోసం, సొంత లాభం అవ్వచ్చు, లేకపోతే తనకున్న మనస్సు ఇలా మారాలని అనుకోవచ్చేమో. కానీ పార్టీ తరపు నుంచి తనకు ఎప్పుడు కూడా అన్యాయం జరగలేదని నా అభిప్రాయం.
ఎందుకంటే లోకల్గా మేము అందరం ఉంటాం, అతను మేము అందరం గౌరవిస్తాం, అతను అందరితోనే బాగానే ఉంటాడు. కానీ పార్టీలో ఉంటే అతనికి ఇంకా మంచి గౌరవం కలిగేదేమో. ఎందుకంటే టీడీపీ పార్టీని నమ్ముకోవటం వల్ల చాలా నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టీడీపీ పార్టీ ఎస్పెషలీ అందరికీ అవకాశాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే మేము కళ్ళారా మేము కూడా చూసాం. చంద్రబాబు నమ్ముకుంటే 100% తను మోసం చేస్తాడు. ఎనీహౌ అయిపోయింది తన పార్టీ, అతను ఒక పార్టీలోకి ఎంటర్ అయిపోయాడు, మా పార్టీలో మేము ఉన్నాం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎవరి పార్టీలో వాళ్ళకి వెళ్ళిపోతే ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిసేదానికన్నా ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే అది మంచి పరిణామమే. అది ఆయన అభిప్రాయం. మా అభిప్రాయం అయితే తను ఓర్పుగా ఉంటే భవిష్యత్తు బాగుండేదేమో. అలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురైనాయి. మేము ఎప్పుడు పార్టీలు మారలా. మేము అవినాష్ గారి వర్గంతో ఉన్నాం, అవినాష్ గారితో ఉన్నాం. ఆయన నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఓడిపోయినా కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని పక్క పెట్టారని అన్నా కూడా మేమేం బాధపడలా. పార్టీ కోసం నమ్ముకుని భవిష్యత్తులో ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. పార్టీ కోసం కొంతకాలం వెయిట్ చేయాలి. వయసులో చాలా గొప్పవాళ్ళు, ఆయన కూడా వయసులో చాలా అనుభవజ్ఞుడు. పార్టీని వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తన మనస్సాక్షి తెలుసు. కానీ పార్టీ అయితే ఎప్పుడు తనను నష్టపరిచే పని అయితే చేయలేదండి. కేశినేని నాని గారి వల్ల ఉపయోగం ఉందా వైసీపీ పార్టీకి? బలోపేతం అవుతుందా? లేదా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక కేశినేని నానియే వెళ్ళిపోయాడు, మిగతా ఎవరూ వెళ్ళలేదు వైసీపీ పార్టీలోకి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కేశినేని నాని గారు వైఎస్ఆర్ పార్టీలోకి రావటం చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే విజయవాడకి వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కేశినేని చిన్ని కన్నా కేశినేని నాని గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే కేశినేని నాని గారు తన మాట్లాడే విధానంలో దురుసుగా ఉన్న చాలా మంచిగా పనిచేసే నాయకత్వం ఉన్న కేశినేని నాని గారు. ఎందుకు చెబుతున్నానంటే మేము మా కుటుంబానికి చాలా దగ్గర ఉండే మనిషి కేశినేని నాని గారు. ఎలాగంటే తనకు ఆటనగర్లో వర్క్షాప్ ఉండేది, ఆయనకి బస్ ట్రావెల్స్ ఉండేది, బస్ ట్రాప్ సంబంధించిన వర్క్షాపు ఆటనగర్లో ఉండేది. తన దగ్గర చాలామంది కార్మికులు పనిచేసేవాళ్ళు, మా సరౌండింగ్స్లో చాలామంది కార్మికులు ఆయన దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళే. చాలామందికి ఉపాధి కలిగించారు. తను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు. అలాగే తన ఆలోచన విధానంలో కూడా ఏదో ఒక అభివృద్ధి చేద్దామని మనసు కొంచెం కఠినంగా దురుసుగా మాట్లాడే మనిషి, కానీ ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించే మనిషి అయితే కాదు. కేశినేని నాని గారు రావటం విజయవాడ సిటీకి కానీ విజయవాడ పార్లమెంట్కి కానీ చాలా మంచి పరిణామం. ఎస్పెషల్లీ మా దేవినేని అవినాష్ గారు కానీ మా తూర్పు నియోజకవర్గానికి చాలా మంచి పరిణామం అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా మంచి అవకాశాలు వస్తాయని, అలాగే ఇలాంటి నాయకత్వం మా చిన్న నాయకులను కూడా పైకి తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తారని మాకు అందరికైతే నమ్మకం ఉందండి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు రాలేదు, ఈయన ఒక్కడే వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తూ ఉన్నారు. మిగతా అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ఉంది, ఈయన ఒక్కడే వెళ్ళిపోయారు వైసీపీలోకి అంటున్నారు. ఏమండి, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఆయన అమ్మట వచ్చినా వెళ్ళపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఎవరైతే కేసీఆర్ నాని గారు వచ్చారో ఆయన వెంబట ఒక వ్యవస్థ వచ్చినట్టే. మీరు బాబుకుమార్ గారు వెళ్ళారంటున్నారు. బాబుకుమార్ అంటున్నారు, ఎవరు వచ్చారండి? బాబుకుమార్ గారు మీ పార్టీలోకి వచ్చారన్నారు. టీడీపీలోకి వచ్చినప్పుడు బాబుకుమార్ అంటున్నారా ఎవరు వచ్చారు? బాబుకుమార్ గారు అంటున్నారా ఎవరు వచ్చారు? ఇవన్నీ చెప్పుకుంటాక కానీ భవిష్యత్తులో 2024లో మీకు దాని పరిణామం ఏమిటో క్లియర్గా కనపడింది. వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలు, వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక కుళ్ళు కుతంత్రాల రాజకీయమే కానండి. రాష్ట్రంలో బీసీలు 65 to 70% ఉన్నారండి. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ ఫస్ట్ వీళ్ళని గౌరవించుకొని తెలుగుదేశం పార్టీ చెప్తున్నాను, తీవ్రమైన హెచ్చరిక చెప్తాను. మీరు ఏ రోజైతే వీళ్ళని విమర్శించారో, ఏ రోజైతే వాళ్ళని వదిలేశారో మీ పార్టీ ఆ రోజే భూస్థాపితం అయిపోయింది. పార్టీలు ఎంతమంది మారవచ్చు, ఎంతమంది రావచ్చు, గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీలు కనుక ఎవరైతే గౌరవించుకున్న పార్టీ ఉందో ఆ పార్టీయే భవిష్యత్తులో ఎప్పుడూ నెగ్గుతూనే ఉంటుంది. అది మాత్రం ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని మెలగండి టీడీపీ పార్టీ అండ్ కోకి. అండ్ వాళ్ళ కోక్ కూడా చెబుతున్నాం, వాళ్ళ తోక పార్టీలకు కూడా చెబుతున్నాం. మీరేదో గొప్ప, మీరేదో చేస్తారో అదేదని చెప్పి ఏదో చాలా ప్రజలకి ఏదో చెప్తున్నారు. కానీ అసలు ఈ తోక పార్టీకి అయితే డిపాజిట్లు కూడా గల్లం తోతాయి కొన్ని చాట్లు మీరు తెలుసుకోండి. అసలు వాళ్ళకి మొత్తం కలిపి 12 సీట్లు 22 సీట్లు అంటున్నారు. రాష్ట్రం మొత్తం 175 సీట్లకి ఆ తోక పార్టీకి 12 సీట్లు 22 సీట్లు అంటారు. అంత దిగజారిపోయిన పార్టీ. వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ, వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ ఆ రెండు పార్టీస్ కూడా ఉండవండి. ఎందుకంటే ప్రజలకు అంత సంక్షేమం చేసాం, ప్రజలకు ఎంతో గొప్పగా దగ్గరయ్యాం. ఈ మధ్యకాలంలో మాకు దగ్గరలో ఉన్న పార్థసారథి గారు కూడా పెనలూరు నియోజకవర్గం గురించి చెప్తాను. పార్థసారథి గారు
ఆయనకైతే ప్రత్యేకంగా చెప్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఒక టీం కానీ సర్వే కానీ చాలా బలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన లొంగే మనిషి కాదు. గెలుపు గుర్రాలకి ఏ రకంగా అయితే అవకాశం ఇవ్వాలో అవకాశం ఇచ్చే పార్టీయే వైఎస్ఆర్ పార్టీ. నేనేదో బీసీ నాయకుడినే, నా దగ్గర బోల్డని డబ్బులు ఉన్నాయి, నేను ఏది చెప్పినా నాదే వేదం అనుకుంటే అది ప్రజల దగ్గర చెల్లదు, పార్టీల దగ్గర చెల్లదు. మన దగ్గర ఎంత ఉన్నా, మనం ఎంత బలవంతుడైనా ఎంతదైనా సరే ప్రజలు సర్వీస్ చేసేవాడే నాయకుడు అవుతాడండి. ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రజలకు సర్వీస్ చేసే అతనే ఎవరైనా సరే నాయకుడు అవుతాడు. ఎనీ పార్టీస్. ఆ నాయకత్వం లోపించిన దాని మీద నీకు టికెట్ లేదు అని ఏదైతే సర్వే రిపోర్ట్స్ చెప్పినాయో దాని గురించి ఏదో నేను అలిగి నేనేదో పెద్ద గొప్ప నన్ను వదిలేసుకుంటున్నారు, నేనేంటో చూపించుకుందామని అనే బలప్రదక్షిణ చేసే ఇది ప్రజల దగ్గర చెల్లదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెల్లదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక బీసీ నాయకుడిని అంత తేలిగ్గా అయితే ఒలుకునే తత్వం అయితే కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ మీకు మంచి అవకాశం ఇచ్చింది. అంతకుముందు ఒకసారి ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది, మళ్ళీ మన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలందరూ. ప్రజలకు మనకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకి ఎంతో గొప్పగా సర్వీస్ చేయాలండి, ప్రజలకి దగ్గర అవ్వాలి. గడప గడప ప్రోగ్రాం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రాం. మనం గడప గడప ప్రోగ్రాం ఎన్ని సంవత్సరాల నుంచి చేశాము నియోజకవర్గంలో, ప్రజల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాము, మనస్సాక్షి చెప్పుకోవాలి ప్రతి ఎమ్మెల్యే. ఇంత మంచి ప్రోగ్రాం గవర్నమెంటే మన పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళ పేర్లు కూడా రాసి ముద్రించి మీ చేతికిచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ఇంకా మెరుగ్గా ప్రజలకు సర్వీస్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే దాన్ని విమర్శించి దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళనే పక్క పెట్టారు. కానీ ఒక పర్సనల్ ఉద్దేశంతోనో లేకపోతే తన సొంత స్వలాభం కోసమో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. ఎస్పెషల్లీ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే వాళ్ళ కుటుంబ పాలన గురించి కానీ వాళ్ళ కుటుంబానికి ఎక్కడైనా సీట్లు ఇచ్చుకున్నాడా? అందరూ ప్రజలకు ఇచ్చే సీట్లే కదా. అందరికీ ప్రజలు ఎవరైతే మనం వర్క్ చేశారో, ఎవరైతే నాయకులు ప్రజలకు బాగా దగ్గర ఉన్నారో వాళ్ళకే కదా ఎక్కువ సీట్లు ఇచ్చేది. ఆ నాయకత్వం గమనించి ముందుకెళ్తే భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది నాయకులందరికీ. అలా గమనించుకుని ముందుకెళ్ళండి ఎవరైనా నాయకులు. ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారు. మాకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం పెనలూరు నియోజకవర్గం, తనకు సీట్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదో మాకు తెలుసు. మా పార్టీ వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మేము విమర్శించకూడదు. కానీ బట్ సర్వే రిపోర్ట్లో తనకు తప్పుగా వచ్చినాయి, సరిగ్గా వర్క్ చేయలేదని ఒక రిపోర్ట్ వచ్చింది, వర్క్ చేయించుకోలేదని రిపోర్ట్లు వచ్చినాయి. ఇవాళ కనుక నువ్వు చేసిన తప్పు కనుక బయటికి వచ్చి ఏదన్నా పార్టీకి డ్యామేజ్ విషయం కానీ లేకపోతే ఇంకోటి కనుక చేస్తే నష్టపోయేది మీరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం జరగదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషికి అహంకారం పనికిరాదు. అహంకార దూరంగా ఉన్న ఏ నాయకుడు కూడా ముందుకెళ్ళలేకపోయాడు. అది ఆలోచించుకోండి. భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. తను నమ్ముకొని ఏదైతే మీరు ప్రశాంతంగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటున్నారో భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ప్రజలు కూడా చాలా సంక్షేమం ఇచ్చి ప్రజలకు కూడా చాలా దగ్గర అవ్వగలుగుతాం.